మనకొచ్చే సంతోషమైన బాధ అయినా మన అనుకున్న వాళ్ళతో పంచుకుంటే వచ్చే కిక్కే వేరు అని చెప్పి మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. సో ఈ రోజు నాకు ఆనందంగా ఉంది కాబట్టి ఈ రోజు మందు అవుతున్నా. మందు కాడ కూర్చుంటే పక్కన ఎవడన్నా ఒకటి తోడు లేనిది మందే తాగబుద్ది కాదు. ఎందుకు బాట చూసే మనోళ్ళు కామెంట్ రూపంలో చేశాడు. మందు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? మన పటానన్న. పటానన్నకు ఫోన్ చేద్దాం అర్జెంటుగా. హలో పటానన్న ఎక్కడన్నా? ఇప్పుడే మీ వదిన చీర మీదకి మ్యాచింగ్ గాజులు కావాలంటే తీసి మ్యాచింగ్ గాజులు బా సరే గానీ అర్జెంట్ గా మనం సిట్టింగ్ చేసే ప్లేస్ ఉంది కదా, రోజు వచ్చాం కదా, ఆడికి వచ్చేసాయి. విషయం చెప్పురాయేమో. నా విషయం చెప్పింది నువ్వు రావా? నువ్వు రాను సమిట్కి వచ్చి నాకు చెప్తా గానీ వచ్చేసాయి. 15 నిమిషాల తర్వాత ఈ పటాన్నకు ఫోన్ చేసి 15 నిమిషాలు అవుతుంది ఇంకా రాకపోయా. ఏందో ఈ మందు ముందర పెట్టుకుంటే నోట్లో నీళ్లు ఊడుతున్నాయి. అర్జెంట్ గా రమ్మన్నావు, ఏం విషయం చెప్పురా. నన్ను 42 డిగ్రీలు ఎండగాచాన్ని నా మూత తీసి పెట్టిన మందంతా ఆవిరైపోతుంది. ఇంత లేట్ అన్నా? ఒరే ఎట్టా వచ్చినా కదా, మంది ఎందుకు చెప్పినావు? విషయం చెప్పురా. వచ్చా పక్కకు వచ్చి కూర్చో, ఫస్ట్ ఒక పెక్కిపోయి మళ్ళీ చెప్తా. బెయ్యరా స్వామి. ఒక్క నిమిషం గ్లాస్ పట్టుకుంటా. నువ్వేం మనిషివే కాదన్నా, నీళ్లు వెళ్ళన్నా రాదా ఇది వచ్చినావో? నువ్వు తాడుపోతు నా కొడుకు అంటాను ఊర్లో వాళ్ళంతా. మళ్ళీ ఇంత పచ్చి తాగుడుపోతున్నా కొడుకు అనుకోలేనా నేను. విషయం చెప్పురా స్వామి, టెన్షన్ లో తాగేసినా. సర్లే కానీ మన ఆయన ఏం చెప్పినాడు తెలుసా? చెప్పు. బాధ వచ్చినా సంతోషం వచ్చినా మన అనుకునే వాళ్ళతో పంచుకునేవు అనుకో, బాధ ఉంటే పోతుంది. సంతోషం వచ్చిందనుకో రెట్టింపు అవుతుందని చెప్పినాడు మన ఆయన. అవన్నీ సర్లే గానీ ఇప్పుడు నువ్వు బాధలో ఉండవా ఆనందంలో ఉండవా అది చెప్పు ఫస్ట్. ఉన్న సంతోషంలో ఉండా కాబట్టి నిన్ను పిలిపించి సంతోషంలో మంది అవుతానన్నా. సంతోషంలో ఉండవా? అయితే ఇంకో పొగ్గు వేయరా. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? నీళ్లు వచ్చా వారిని పాజుకుల పచ్చి తాడుపోతున్నా ఆడుకున్నట్టున్నావు కదా నాన్న. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? హరిగాడు సంతోషంలో ఉన్నాడు. ఇదే సంతోషము రాఘవేంద్ర గాడు, శ్రీనాథ్ గాడు, భాషా గాడు కుల్లాయిపుతో పంచుకుంటే మన సంతోషంగా రెట్టింపు అవుతుంది. అంతేగా. రాఘవేంద్ర గారికి ఫోన్ చేస్తాడు. రే రాఘవేంద్ర, రే హరిగాడు చాలా ఆనందంలో ఉన్నాడు. ఫుల్ బాటిల్ మందు తెచ్చినాడు. మామూలుగా మనం కూర్చుంటాం చూడు సిట్టింగ్, ఆ ప్లేస్ లో ఉన్నాము. 10 నిమిషాలు వచ్చేసేయరా. వచ్చేసేయి కానీ మన వాళ్ళందరినీ పిలుచుకోండి రా. సరేలే అయితే ఉంటా. ఏంది నిన్న మాటల్లో చెప్పుకుంటున్నా సగం బాటిల్ మంది అయిపోయేసానే. నేనెంత ఎదవను. నో పటానా ఏ చేతన ఉన్నాడా నాకే తెలియదు. రే హరే వచ్చానలే ఉండరా. రాన్న ఇంతసేపు పోతివే. రే హరి ఏంలే, నువ్వు జీవితాంతం ఇటనే సంతోషంగా ఉండి నాకు ఇట్లా పార్టీలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటానే లేరా. నా సంతోషాన్ని కోరుకునేవాడిని మొట్టమొదటిగా నేను నిన్నే చూసాను. థ్యాంక్స్ నా. దాంట్లో కూడా మందు ఏది నా మంది అవుతావా నువ్వు? ఏ గ్లాస్ లో పన్నాక ఎవరు మంది అయితే ఏముందిరా తాగడమే అంతే. ఏ గ్లాస్ లో పన్నాక ఎవరు మంది అయితే ఏముందిరా తాగడమే అంతే. 10 నిమిషాల తర్వాత నా ఏందన్నా మన శ్రీనాథ్ అన్న, రాఘవేంద్ర అన్న, కుల్లాయప్ప, భాష వీళ్ళందరూ ఎవరు పిలిచారన్నా? తెచ్చింది ఫుల్, ఇందులో సగం నువ్వే తాగేసినావు. నీ ఆడుందన్న వాళ్ళకి మందు. రే నీ సంతోషం నా ఒక్కంతో పంచుకుంటేనే ఇంత రెట్టింపైంది. మనోళ్ళందరితో పంచుకుంటే ఎంత రెట్టింపు అవుతుందిరా. మనోళ్ళే కదా అని పిలిచినాలేరా. ఇంకో ఫుల్ తెప్పిరా ఏం కాదు కానీ. కొంచెం నాకు గద్దల మాత్రం చూపించుకున్నారు నీ ఆనందంలో నేను భాగం పంచుకుంటా. మాకేమన్నా మరి నాయన ఏం తెప్పికేం సచ్చనారా? తెప్పించలేరా? ఈ నా కొడుకు ఫోన్ చేసింటాడా ఇవే నాకు అర్థమవుతుంది. ఓరా హరి చెప్పున్నా. ఒరే మా ముగ్గురికి కలిసి రాని తిప్పిరా. ముగ్గురు గట్టి తిరుపుతారు. మంచి కొడుకు కావాలా? 3 తెప్పిరా. కేకులప్ప నీకేమొద్దా? అడ్జస్ట్ అయిపోతా. ఏంది పటానన్నా నువ్వేమో మందు అంటున్నావు, వాళ్ళేమో రాణి కావాలంటున్నారు. మందులో అదొక బ్రాండ్ లేరా. రాణి అంటే కైరాణి. ఈయనకి నోరు తిరగదు కాబట్టి అట్లా కూర్చోన్నాడు అంతే. ఓ కైరాణినే రాణి అంటాడా? నేను ఏమో అమ్మాయి అనుకోండి కదన్నా. ఒక్క నిమిషం ఉండు. ఇది ఉంది అడివే, నాకు ఫోన్ పే చేయి మిగతాదా? సరేనా? అప్పో
నిమిషం తప్పు చూడండి. కాదరా మీరు మంచులా కదరా, ఏందిరా థమ్స్అప్ వేలా నీళ్లు వేలా తాగుబోతున్నా అడుగుతున్నారు. మందంతా అయిపోయేసినారు, నా మందు ఉన్నాను. హలో నాకు మంది ఎక్కువైంది, పాస్ వచ్చారా? పాస్ పోయొచ్చా అని మళ్ళీ ఎవరికన్నా ఫోన్ చేసినట్టు నీకు మర్యాద కూడా ఉండదు. తెచ్చుకోండి ఫుల్ తెచ్చుకునే ఇద్దరికి అని చెప్పేసి వీళ్ళందరినీ పిలిచి మీరే తాగారు మందంతా నాకు లేకుండా. ఏం నా కొడుకులు ఉన్నారా నా భాషనా? నో ఈ 90కే పడిపోయాను రైడు, 90కే పడిపోయాను రైడు. లేపా ఉండాలి, 2 ఫుల్లు వచ్చినా తగ్గేదేలే. ఇదే వచ్చిందిలే ఫుల్. ఒరే హరి, రాణిని తీసుకొచ్చిన ఈ పటాన్ అడిగిరా. నా పటానన్నా పొద్దున వచ్చినా అన్న, నేను గ్లాసులోకి ఒక పెక్కు పోచానా, నీళ్ళు వేసినాను మంది వేసినాను, రా తాగుతాడట్టే ఉచ్చలు వస్తానని బయటికి పోయినా. కాదురా రే, ఈ పార్టీ నువ్వు ఎందుకు ఇచ్చావు నాకు అర్థం కాలే. నా మన పెద్దోళ్ళు ఏం చెప్పినారన్నా, బాధ అయినా సంతోషాన్ని అయినా మన అనుకునే వాళ్ళకి పంచుకునే అనుకో, బాధ ఉంటే బాధ తగ్గుతుంది, సంతోషం అనుకో 10 రెట్లు పెరుగుతుంది అని చెప్పి ఇప్పుడు నాకు సంతోషం వచ్చిందని ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటానన్నా. మంచి మంచి కట్టుబాట్లు సార్. కాదురా రవీంద్ర, హరిగానికి సంతోషం వచ్చి మనకు మందు పట్టించాడు, యాదానికి సంతోషం వచ్చి అడుగురా. రే వానికి సంతోషం వచ్చేది, బాధ వచ్చే మనకెందుకురా? మనం మందు తాగరా ఫస్ట్, ఊరా మందు. మళ్ళీ మందు ఇప్పుడు మలవాడు. ఒరే ఒక పెగ్గు కూడా వేసుకోవాలి కదా మనంగా. మరి ఏమి నాగుడుకులు ఉన్నారా, అరిగానికి బాధ వచ్చేవి సంతోషం వచ్చేవి మనకు మంది తెప్పించినాడు మందు అని అంటారా? మరి మందు కోసమే పుట్టేట్టున్నారు కదా నాకు ఒకళ్ళరా మీరు. రే భాష సుర్ తడిపోతాడా, తడిపోతాడా, మందు వచ్చింది మందాకు లే ఇంకా మందు కోసం పుట్టేట్టున్నారు కదా నా ఒకళ్ళారు అందరూ. గీత పైకి పోయారు. నా రాజేంద్ర నన్ను గ్లాస్ లేదు కదన్నా, నా గ్లాస్ కూడా మీరు దిగారు వెనక్కి దక్కిదిరా. ఫుల్ ఎత్తుతావా? ఓకే చేస్. మందు తాగాక 10 నిమిషాల తర్వాత అసలు ఏం జరిగిందంటే, చిన్న వాళ్ళ బండ్లన్నీ ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళు ఇక్కడనే ఎక్కడ ఉంటారు చూడరా. చూద్దాలేమో ఈడ అంత పడిపోయినారు మావా. ఏందిరా ఏందిరా అందరు ఈడుకు, నేను పొద్దున్న నుంచి మీకోసం తిరుగుతున్నా. మా కోసం ఏమైంది మామా? రే ఈ ఆదివారం ఉంది రిచ్ కిడ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఉంది అనంతపూర్లో రేడియంట్ మినీ ఫంక్షన్ హాల్లో. అది ప్రమోషన్ చేసుకుందామని మీకోసం పొద్దున్న నుంచి తిరుగుతుంటే మీరంతా తాగి వచ్చి ఈడ పడిపోతే ఎట్లా మిమ్మల్ని ఎక్కడున్నారని పట్టుకోవాలరా? ప్రమోషన్ వీడియో కోసం మా కోసం తిరుగుతున్నావా? ఏదంటే మామా ఆదిత్య ఛానల్లో ఆదివారం రిలీజ్ చేస్తున్నారా, ఆ ఈవెంట్ మనం అనంతపూర్లో కండక్ట్ చేస్తున్నాము. ఏమందని ఏ మామా ఏం విషయం? మళ్ళీ ఏప్రిల్ 23 సినిమా రిచ్ కిడ్ సినిమా మళ్ళీ రిలీజ్ ఉంది. దానికి గాను ట్రైలర్ లాంచ్ ఆదివారం రేడియంట్ మినీ ఫంక్షన్ హాల్ అనంతపూర్లో ఆదిత్య ఛానల్తో 11 గంటలకు ఆదివారం పొద్దున్నే రిలీజ్ ఉంది. దాని విషయం గురించి మీతో మాట్లాడి ప్రమోషన్ చేద్దామని నేను వచ్చిన, మీరు చూస్తే ఇట్లా తాగి పడిపోయినారు. ఏమన్నా అర్థం ఉందా? ఈ ఆనందంలో ఇంకా 2 ఫుల్లు కావాలా? మీరు ఇప్పుడు ఫుల్లు తీపిస్తే ఇంకా చేయలేరు, కానీ మొత్తం ప్రమోషన్ అయిపోయిన తర్వాత మీకు 2 కలిసి 3 తీపిస్తా. ప్రమోషన్ అయిపోయినాక ప్రమోషన్ అయితే అరిగాతో మాట్లాడుకో. ప్రమోషన్ అయిపోయినాక ప్రమోషన్ అయితే అరిగాతో మాట్లాడుకో. రాజేంద్ర శ్రీనాథ మీరన్నా చెప్పండి రా, పటానికి ప్రమోషన్ చేయండి రా ముందు. మందన్న ప్రమోషన్ అయితే వాడు, మందుకైతే మేము. నమస్తే నువ్వు మీరు కనీసం ఏప్రిల్ 23 సినిమాకైనా వస్తారు కదా, వచ్చామన్నా. ప్రమోషన్ చేయండి రా. అంటే మందు అంటారు, ఏది రావేంద్ర? మావా నాకు మందు లేదు, మైండ్ పనిచేయదు, కానీ 2 ఫుల్ తిప్పి మావా. ప్రమోషన్ అయిపోయినాక 2 కావాలంటే 10 తిప్పిస్తారే. అరే చెప్పరా వీళ్ళకు. మామా నీంది మామ, మన రిచ్ కిడ్ ప్రమోషన్ కావాలా నీకు? ట్రైలర్ ఎప్పుడు లాంచ్? ఆదివారం, వచ్చే ఆదివారం పొద్దున్నే 11 గంటలకు ఆదిత్య ఛానల్లో రేడియంట్ ఫంక్షన్ హాల్లో మనం ఆ ఈవెంట్ జరుపుతున్నాం అనంతపూర్లో తపోవనం దగ్గర.
ఆ విషయం గురించి మీకు చెప్తారా ప్రమోషన్ చేయమని. మనకు ఆదిత్య మ్యూజిక్ లో ఆదివారం 11 గంటలకు రిలీజ్ అవుతుంది. ట్రైలర్ లాంచ్ అవుతుంది. సరే మామ, ఈ వీడియోతో ఆల్రెడీ మన రిచ్ కిడ్ సినిమా ప్రమోషన్ అయిపోయింది. నువ్వు టెన్షన్ పడొద్దు, మన వాళ్ళంతా. సో చూసారు కదా, ఆదివారం తప్పకుండా రిచ్ కిడ్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది 11 గంటలకు. తప్పకుండా చూడండి మీరు. ఓకేనా? చూచారు మామ. ఓకేనా? ఓకే అందరూ ఓకే మావా, మీరు అంత యాక్టివ్ ఉండండి అందరూ. ఓకే మావా, అయిపోయిన తర్వాత నీ దగ్గర ఉంటాం మావా. మంజన్న హరి ప్రమోషన్ చేసినాడు, మన వాళ్ళందరికీ డిన్నర్ పెట్టినా. మీకు ఎంత చెప్పిన కదా, ఆదివారం ఆ ఈవెంట్కి రండి, అక్కడ అందరూ డిన్నర్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ.